హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి సింపుల్గా టేస్టీగా కరకరలాడే మినపగారెలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఈ మినపగారెలు చేయడం చాలా సింపుల్ అండి, అండ్ టేస్టీ కూడా చాలా బాగుంటుందండి. ఈ మినపగారెలు చేసే ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి. ముందుగా అయితే ఒక పావు కేజీ దాకా మినప్పప్పు అయితే తీసుకొని ఒక 5 టైమ్స్ పాటు నీట్గా వాష్ చేసుకొని ఒక 2 గంటల పాటు నాననివ్వండి. మినపగారెలకి మినప్పప్పు అనేది ఒక 2 గంటలు నానితే సరిపోతుందండి. మరీ ఎక్కువ నానితే మీరు అనేది వేసేటప్పుడు ఆయిల్ అనేది కాస్త ఎక్కువగా లాగుతుందండి. నాన్న మినపప్పుని ఈ విధంగా వాటర్ అనేది ఎక్కువ పోయకూడదండి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఒక 2 ఉల్లిపాయలు, ఒక 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని తీసుకున్నానండి. కొన్ని కొత్తిమీరలు, మీకు టేస్ట్కి సరిపడంత సాల్ట్ కూడా వేసుకొని ఇవన్నీ కూడా బాగా కలుపుకోండి. మీరు కరివేపాకు వేసుకోవాలన్నా కూడా కట్ చేసుకొని తీసుకోవచ్చండి. ఫ్లేవర్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఈ విధంగా మొత్తం కూడా బాగా కలుపుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు ప్యాన్లకి తగినంత ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ ఎంత బాగా హీట్ అయితే వడలు అనేది అంత క్రిస్పీగా అంత టేస్టీగా ఉంటుందండి. సో ఆయిల్ అనేది ఈ విధంగా కాగిన తర్వాత ఈ వడలంతా కూడా బాగా ఈ విధంగా ఒత్తుకొని ఆయిల్ అయితే వేసేసేయండి. ఆయిల్లో వేసుకుని ఈ విధంగా బాగా ముందు వెనకాల తిప్పుకుంటూ బాగా ఫ్రై చేయండి. అప్పుడే అయితే తిరగేయకూడదండి. ఒక 5 మినిట్స్ పాటు ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత 5 మినిట్స్ తర్వాత మరీ వెనక వైపు అయితే తిప్పుకొని ఈ విధంగా ఫ్రై చేయండి. మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకుని ఈ విధంగా ముందు వెనకాలంతా కూడా తిప్పుకొని బాగా గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేంత వరకు కూడా వడలను అయితే బాగా ఫ్రై చేయండి. ఈ విధంగా ఫ్రై అయితేనే వడలు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. లోపలంతా కూడా బాగా బాయిల్ అవుతుందండి. సో ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత వడలు అనేది చూసారు కదండి, ఈ విధంగా బాగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత ఒక ఆయిల్ అంతా కూడా ఉంపేసుకొని ఈ విధంగా ప్లేట్లోకి అయితే తీసుకొని సర్వ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సో తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేసేయండి. మరి నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. బాయ్ బాయ్.